లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. రోజు తప్పుడు వార్తలు ప్రచారం చేసేవాళ్ళు హిట్లర్ గారి ప్రచార మంత్రి గోబెల్స్. దుష్ట చతుర్దయమును చూసిన హిట్లర్ గారి కొలువులో ఉన్న మంత్రి ప్రచార మంత్రిని గోబెల్స్ చూసినా కూడా ఈ రెండు పేర్లు వింటుంటే మన రాష్ట్రంలో మీకు ఎవరైనా గుర్తుకొస్తా ఉన్నారా? ఇదే మాదిరిగా ఉండే ఈనాడు గుర్తుకొస్తా ఉందా? ఇదే మాదిరిగా ఉండే ఆంధ్రజ్యోతి గుర్తుకొస్తా ఉందా? ఇదే మాదిరిగా ఉండే TV9 గుర్తుకొస్తా ఉందా? ఇదే మాదిరిగా ఉన్న TV5 గుర్తుకొస్తా ఉందా? ఎన్ని కుట్రలు చేసినా కూడా చివరికి చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలకు ఓటమి ఖాయమని ప్రజలు నిర్ణయించుకున్న వేళ కూడా ప్రజలను నమ్మించడానికి మోసం చేస్తూ బాకా ఊదుతున్న ఈ గోబెల్స్ కుట్రలకు దయచేసి ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. 10 ఎల్లో మీడియా ఛానళ్లు మైకులు పట్టుకొని ప్రచారం చేసినంత మాత్రాన బాబు చేసిన మోసాలు, బాబు చేసిన వంచనలు అవన్నీ కూడా మంచి పనులు అయిపోతాయా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో. చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ అర్బన్ ప్రాంతంలో ప్రజలకు ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల పాలనలో రైతులను దగా చేసింది ఎవరు? ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి దగా చేసింది ఎవరు అని, రుణాలు మాఫీ చేస్తాను అని పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను దగా చేసింది ఎవరు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చివరికి చదువుకున్న పిల్లలను కూడా వదిలిపెట్టకుండా ప్రతి పిల్లాడికి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను అని, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తాను అని అక్షరాల ప్రతి ఇంటికి ఈ 60 నెలల కాలంలో 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి దగా చేసింది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదాను 2014లోనే అధికారంలోకి రాగానే అమలు కాకుండా వదిలేసింది ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మార్చి 2, 2014 అప్పుడే రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత అప్పుడే క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ప్లానింగ్ కమిషన్కు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ అప్పట్లో ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు జారీ చేసింది అప్పటి క్యాబినెట్. ఆ ప్లానింగ్ కమిషన్ 31 డిసెంబర్ 2014 దాకా అమల్లోనే ఉంది. అయినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ మాసంలో ఈయన ముఖ్యమంత్రి అయి డిసెంబర్ దాకా ప్లానింగ్ కమిషన్ అమల్లో ఉన్నా కూడా కనీసం ఆ ప్లానింగ్ కమిషన్కు ఒక్క లేఖ కూడా రాయలేదు. ప్లానింగ్ కమిషన్ కనీసం ఒక్కసారి కూడా కలవకుండా రాష్ట్ర ప్రయోజనాలను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. సెప్టెంబర్ 8, 2016 మీ అందరికీ బాగా గుర్తుండుంటుంది. అర్ధరాత్రి పూట హోదా వద్దు, ప్యాకేజీ కాపాలని కేంద్ర ప్రభుత్వంతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది ఎవరు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. లేని ప్యాకేజీ ఉన్నట్టుగా అసెంబ్లీలో 2 సార్లు, కౌన్సిల్లో 2 సార్లు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ తీర్మానాలు చేసింది ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు, కేవలం ఏటా 3,500 కోట్ల రూపాయలు ఇస్తే చాలు అని కేంద్రానికి లేఖ రాసింది ఎవరు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. జనవరి 27, 2017లో
ప్యాకేజీ ఇచ్చిన 4 నెలల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి చేసినంతగా ఏ రాష్ట్రానికి చెయ్యలేదు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని పొగిడింది ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కృష్ణపట్నం యాజమాన్యానికి లొంగిపోయి వాళ్ళ లంచాలు తింటూ వాళ్ళతో దుగ్గరాజుపట్నం ఓడరేవు వద్దు అని చెప్పి లేఖ రాసింది ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఓటుకు నోట్లు కేసులో పట్టుబడి 10 సంవత్సరాలు హక్కును హైదరాబాద్ మీద మనకుంటే ఆ హైదరాబాదును వదిలేసి పారిపోయింది ఈ బాబు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీ పడ్డాను అని చెప్పి ఇటీవలే ప్రకటించింది ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఎవరు? కట్టకముందే రాజధాని భూముల్ని స్విస్ ఛాలెంజ్ అంటూ సింగపూర్ కంపెనీలకు సింగపూర్ కంపెనీలతో రహస్య ఒప్పందం పెట్టుకొని 1700 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్లో లేఅవుట్లు వేసి అమ్ముకునేందుకు దారాదత్తం చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఆత్మగౌరవం అంటూ మాట్లాడే పార్ట్నర్, ఆత్మగౌరవం అంటూ మాట్లాడే ఎల్లో మీడియా మన భూముల్ని స్కామ్ చేసి వేరే దేశం వారికి అమ్మేస్తా ఉంటే ఈ దుర్మార్గం మీద ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను మీ అందరి తరఫున. ల్యాండ్ పూలింగ్ ఇవ్వనందుకు ఏకంగా పొలాలను తగలబెట్టించింది ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజధాని నిర్ణయానికి ముందే తన వారితో 1000 ఎకరాలను భూమిని కొనిపించి ఇక్కడ వారి దృష్టిని విజయవాడ ఇటు కాదు విజయవాడకు అటువైపున రాజధాని వస్తా ఉంది అని చెప్పి మభ్యపెట్టి వేరే ప్రదేశాలలో రాజధాని వస్తా ఉంది అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఆ తర్వాత తాను తన బినామీలు ఇక్కడ భూములు కొనుక్కున్న తర్వాత రాజధానిని ప్రకటించింది ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. చివరిగా నేను ఒక్క మాట చెప్తా ఉన్నాను. జగన్ కట్టుకున్న ఇల్లు ఎక్కడా అని అడిగితే ఎవరైనా చెప్పేదేమిటి? అదుగో తాడేపల్లిలో కనిపిస్తుంది జగన్ కట్టుకున్న ఇల్లు అని ఎవరైనా చెబుతారు. కానీ అదే చంద్రబాబు కట్టుకున్న ఇల్లు ఎక్కడా అని అడిగితే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ లో ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పి ఎవరైనా చెబుతారు. ఆ తర్వాత ఆ 5 సంవత్సరాల 3 నెలల పరిపాలన తర్వాత ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అని అంటే ఇలా గుండెను చూపించి మా గుండెల్లో తాను బతికే ఉన్నాడు అన్న పాలన ఇచ్చాడు. ఒక్కసారి మీ బిడ్డకు అవకాశం ఇవ్వండి, నాన్నగారి కన్నా గొప్ప పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు ఆ చెప్పినది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగిన తర్వాత ప్రజలను ఆ తర్వాత రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత వస్తుంది. అప్పుడే ఈ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు, నా సోదరుడు ఆర్కే నా పక్కనే నిల్చుని ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు ఆర్కేపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. అదే రకంగా ఇదే చేనేతలకు నేను ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా.
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే గుంటూరు జిల్లా నుంచి ఇవ్వబోయే మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇక్కడ నుంచి చేనేతలకే ఇస్తానని చెప్పి కూడా ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నాం మీ అందరికీ. ఖచ్చితంగా ఇది కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. అదే మాదిరిగా నుంచి ఉన్నాడు యువకుడు, ఉత్సాహవంతుడు, మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిల్చుంటా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు వీళ్ళిద్దరిపై ఉంచవలసిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను.